కిచెన్ ఈరోజు పీతల కర్రీ తయారు చేస్తున్నాను. వీటిని పీతలు ఇవి మనం ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. బరకగా ఇలాగా పెట్టుకోవాలి. బాగా పేస్ట్ కొడితే బాగోదు. ఈ పీతలు కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇవన్నీ వేసేలా వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ప్లేట్లో కూడా తీసుకోవాలి. ఇది ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ మిక్సీకి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇది ఆనియన్స్ ఇది రెడ్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. ఇలా నాలుగు మిర్చి తీసుకుని ఇలా కట్ చేసుకుని పొడవుగా సైడ్ టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకున్నాం. ఆనియన్స్ తొందరగా ఎగుతాయి. ఇది పీతల్లోకి గరం మసాలా తయారు చేసుకున్నాను. దీంట్లో వీడియో కట్ అయ్యింది. దీంట్లో ఏమేమి వేసుకున్నా చెప్తాను. ధనియాలు, జీలకర్ర, లవంగి, చెక్క, గసగసాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. మసాలా పేస్ట్ కొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా. గరం మసాలా ఇది మనం సిమ్లో పెట్టుకుని లైట్గా వేపుకోవాలి. కింద లేకపోతే మాడి పెట్టేస్తుంది. ఇలా గరం మసాలా వేపుకోవాలి. వేపుకోకపోతే పచ్చి వాసన వస్తుంది. దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి, మన స్పైసీ దానం బట్టి. ఇందాక పీతలు వేపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, వేసేసుకోవాలి. దీంట్లో కలుపుకోవాలి. ఒక 5 to 15 minutes ఇలా సిమ్లో బాగా మగ్గనివ్వాలి. మూత తీర్చొద్దు. ఇలా బాగా మగ్గిపోయినాయి కదా, దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇలా కలిపేసుకుని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మూత నుంచి 10 to 15 minutes మగ్గనియాలి. మూత తీసి చూద్దాం. ఇలాగ ఆయిల్ పైకి వస్తుంది. ఇంకొక చేపు గ్రేవీ వచ్చేలా, చిక్కటి గ్రేవీ వచ్చేలా చూడాలి. పీతల కర్రీ ఈ ఆయిల్ పైకి వచ్చింది కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈసారి దించేసుకుందాం. పీతల కర్రీ రెడీ. మా ఛానల్కి లైక్ చేయండి, నచ్చితే బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ ఫ్రెండ్స్.